ఏ సంస్కరణ లేకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? అసలు మతం గురించి, మతంలో ఉన్న మంచి చెడుల గురించి చర్చించకూడదు, చర్చిస్తే తప్పు, నువ్వెవడో మాట్లాడడానికి అని అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, వివేకానందుడి దగ్గర నుంచి, గురజాడ అప్పారావు దగ్గర నుంచి, కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి, నార్ల వెంకటేశ్వరరావు దగ్గర నుంచి, రంగనాయకమ్మ దగ్గర నుంచి, త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గర నుంచి వీళ్ళందరూ నోళ్లు మూయించితే మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళమా? ఈ మాత్రమైనా సంస్కరించబడే వాళ్ళమా? బాల్య వివాహాలని, సతీ సహగమనాలని దాటుకుని ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? మా మతం గురించి నువ్వెవడో మాట్లాడడానికి, మా మతాన్ని విమర్శిస్తే సనాతనం డామ్ డూమ్ అని అంటే అవన్నీ ఆగేవా? ఆ దురాచారాలన్నీ ఆగేవా? ఎవరి మీద పెడతావు యూఏపీఏ? నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? చేగువేరా బొమ్మని ఆటోల వెనకాల, టీషర్ట్ల మీద, క్యాప్ల మీద పెట్టుకునే వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ మీద పెడతావా? రామాయణ విశ్వవృక్షం రాసిన రంగనాయకం మీద పెడతావా? బాంబును చూసి బెంబేలు పెడితే అది ఎప్పుడు నీ గుండెల్లోనే పేలుతుందిరా అన్న అలిశెట్టి ప్రభాకర్ మీద యూఏపీఏ పెడతావా? నక్సలైట్లకు వెసులుబాటు కలిగిస్తామని చెప్పి వాళ్ళ మీద ఉన్న నిషేధాన్ని తొలగించిన చెన్నారెడ్డి మీద పెడతావా? నక్సలైట్లు చర్చలకు ఆహ్వానిస్తున్నామని చెప్పి 2004లో ఎలక్షన్ ప్రామిస్ చేసి చర్చలకు ఆహ్వానించి సీజ్ ఫైర్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద యూఏపీఏ పెడతావా? మళ్ళా తిరిగి వాళ్ళ మీద నిషేధం విధించినటువంటి అదే రాజశేఖర రెడ్డి గారి మీద పెడతావా? ఎంతమంది మీద పెడతావు నువ్వు యూఏపీఏకి? నక్సలైట్ల గురించి మాట్లాడితేనే యూఏపీఏ కేసు పెడతావా? కాబట్టి శంభుక వధ రాసినటువంటి త్రిపురనేని రామస్వామి మీద పెడతావా? నువ్వు సీత జోస్యం, నరకంలో హరిశ్చంద్రుడు రాసిన నార్ల వెంకటేశ్వరరావు మీద పెడతావా? దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అని రాసిన తాపీ ధర్మారావు మీద పెడతావా ఇవాళ యూఏపీఏ కేసు? ఏ సంస్కర్తల మీద పెడతావు? ఎవడో మాట్లాడకపోతే ఎలా సంస్కరించబడతాం? ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ దుర్మార్గమైనా ఎలా సంస్కరించబడుతుంది? చర్చ లేకుండా ఎలా సంస్కరించబడుతుంది? కాబట్టి చర్చ జరగాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. నేను చెప్పినటువంటి ఈ సంస్కరణవాదులు ఎవ్వరూ ఇటువంటి బండబూతులు తిట్టుకోలేదే, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదే, ఇలా కులాల పరంగా, మతాల పరంగా మాట్లాడలేదే. వాళ్ళకున్న సంస్కారం ఏమైపోయింది? ఈ రోజున ప్రపంచంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి తెలుగు భాష ఈ రోజున బూతులకు ఎందుకు పరిమితం అవుతోంది? ఎక్కడ ఏ భాషలోనూ, ఏ భారతీయ భాషలోనూ లేని ఛందోబద్ధమైనటువంటి పద్యం కేవలం తెలుగు భాషలో ఉంది. అష్టావధానం, శతావధానం కేవలం తెలుగు భాషలో ఉంది. ఇన్ని విశిష్టతలు ఉన్న తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని మర్చిపోయి, సంస్కారవంతమైనటువంటి భాష మర్చిపోయి, ఒక్కొక్కళ్ళు లకారాలకి నువ్వంతంటే నువ్వింత అని చెప్పి, నువ్వు లంగంటే నువ్వు దొంగ అని చెప్పి ఇటువంటి భాష మాట్లాడేది ఏమైపోయింది? ఎక్కడికి పోతున్నాం? దీన్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సంస్కరించబడాలంటే చర్చ జరగాలి. రావణ్ తప్పు చేస్తే, రావణ్ ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యూఏపీఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. కాబట్టి ఇటువంటి దుర్వినియోగాలని ఆపు చేయండి అని చెప్పి సవినయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇలాగే గనక యూఏపీఏ దుర్వినియోగం ముందు జరిగితే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో, అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.